ఇప్పటికన్నా ఈ తప్పుడు మాటలు మాట్లాడేది బంద్ చేయండి. కేవలం రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది జరుగుతలేదు, ఇది అరే మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రా బాబు, ప్రజలు ఓటు వేసిండ్రు 5 ఏళ్ళ వరకు, 5 ఏళ్ళ లోపల 6 డిక్లరేషన్ చేస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, అన్ని చేస్తాం మేము. అదేవిధంగా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసి ఇవాళ 5,000 పైన ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏం కావాలి నాకు అర్థం కాదు. మీ తగాదాలు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి బాబు. కేవలం కాంగ్రెస్నే టార్గెట్ చేయడం, రోజు రోజు అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో, దాన్ని చూడలేక రోజు విమర్శించడమే మీకు. నిన్న మీరు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారా బాబు? మేము చేయమన్నామా? ఎక్కడైనా అన్నామా? 42 డిక్లరేషన్ చేస్తా అన్నాం, చేస్తాము. సిద్ధరామయ్య వచ్చిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ మీటింగ్లో ఇంకోటి కూడా అడిగిన, అయ్యా ఇంత బడ్జెట్ మాకు సరిపోదు రేవంత్ రెడ్డి గారు, మా జనాభా ఎక్కువ ఉన్నది, దానికి పెంచాలన్నాడు. దానికి కూడా రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చిండు, బీసీ బడ్జెట్ కూడా పెడతాను. ఇన్ని మేము మంచి పనులు చేస్తుంటే దాన్ని ఏదైనా ఉంటే సలహాలు ఇయ్యండిరా బాబు, సలహాలు ఇయ్యండి. తప్పనిసరిగా మంచి సలహా ఉంటే దాన్ని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు ఆయన ఓపెన్గా. మీరు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో కూడా పెడతారు. వచ్చినాడు ఆయన నాయకుడు అయితే ఎక్కడ ఉన్నాడో మరి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. అదేవిధంగా ప్రగతి భవన్ పేరును మార్చి అది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేసినాం. మేము చేసినామా లేదా? వచ్చిన ఫెన్ స్ట్రోక్ తోటే ఫస్ట్ డేనే అది ప్రజలకు ఉపయోగపడే భవన్ అని చెప్పినామా లేదా? ఇలాంటి చెప్పుడు పోతే ఈ ఒక సంవత్సరంలో ఇన్ని అభివృద్ధులు చేస్తుంటే దాన్ని ఓర్వలేక నోటికి వచ్చినట్టు మాట్లాడడం బంద్ చేయండి. మేము కూడా మాట్లాడగలుగుతాం, కానీ మాది ఒక కల్చర్ ఉన్నది. ఒక కల్చర్ ఏదో వేరేవాడు మాట్లాడుతుంటే దానికి కౌంటర్ ఇవ్వాలి అనే మాకు ఆలోచన లేదు. ఎందుకంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు, మేము అభివృద్ధి చేస్తూనే ఉంటాం అంట. ఇది మా కల్చర్. ఏదైనా తప్పనిసరిగా రావు. దీని వెనకాల 6 డిక్లరేషన్ ఇచ్చిన మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చి తీరింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమవుతుందని, అయినా ఇచ్చిందా లేదా? బిల్ పాస్ చేసిన మేము ఆనాడు ఎవరు కూర్చున్నారు లాబీలో? కేశవరావు, అదేవిధంగా చంద్రశేఖరరావు కూర్చొని అర్బంతన బిల్ పాస్ చేయాలన్నాడు. నేను బయటకు వచ్చిన ఇది కలవడానికి వస్తుంటే లాబీలో కూర్చొని చెప్పారు. నేనన్నా మీరు చెప్పేది అవసరం లేదు, మా సోనియా గాంధీ చెప్పింది బిల్లు పాస్ చేయాలన్నాం, చేస్తున్నాం అన్నాం. అదే ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకం చేసారు. సుశీల్ కుమార్ షిండే హోమ్ మినిస్టర్గా ఉంటే ఆయన కాయిదాలు గుంజుకోవాలని ప్రయత్నం చేసి ఆపినాం, బిల్ పాస్ చేసినాం. నీకు ఏ హక్కు లేదు, నువ్వు ఒక్కరిమే ఉండుంటివి. ఇవాళ నేను తెచ్చిన తెలంగాణ నువ్వు అన్నావా లేదా? ఏ దినం తెలంగాణ ఇస్తే నేను ముఖ్యమంత్రిని గాను ఒక హరిజన్ను చేస్తాను, చేసినవా? కాళ్ళు కడిగి నెత్తి మీద పోతున్నారు. సోనియా గాంధీ నువ్వు అవమానం చేస్తావు. అదేవిధంగా మీరా కుమారి, మీరానా గీరా అంటావు. మీరా కుమారి దాని వల్లనే ఇవాళ బిల్ పాస్ అయింది. ఆమె పార్లమెంట్లో ఆమె స్పీకర్గా ఉండి బిల్ పాస్ చేసిందా లేదా? సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో బిల్ పాస్ చేసిందా లేదా? తెచ్చిందంతా మేము. ఏదో నీకు అవకాశం వచ్చింది 10 ఏళ్లలో, నువ్వు ఎంజాయ్ చేసినావు. ఇవాళ మాకు సంవత్సరం కాకముందే మా పార్టీ మీద మా నాయకుల మీద దుమ్ము వేసేది బంద్ చేయండిరా బాబు.